ఐవీఎఫ్ పద్ధతి మీ గర్భధారణ ప్రయాణం ప్రారంభం. హాయ్ ఫ్రెండ్స్, కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. ఐవీఎఫ్ అంటే ఏంటి? ఐవీఎఫ్ అంటే ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్. ఐవీఎఫ్ అనేది ఒక మహిళ గర్భాశయానికి వెలుపల ప్రయోగశాల డిష్ లో మహిళా అండాన్ని మరియు పురుషుడి వీర్యకణాన్ని కలిపే ప్రక్రియ. ఇన్ విట్రో అంటే శరీరం వెలుపల అని అర్థం. ఫెర్టిలైజేషన్ అంటే వీర్యకణం అండానికి జత కట్టడం మరియు లోపలికి ప్రవేశించడం. సాధారణంగా ఒక మహిళ గర్భాశయంలో అండం మరియు వీర్యకణం కలుస్తాయి. గర్భం పూస గర్భాశయ గోడకు అంటుకొని పెరగడం ప్రారంభిస్తే సుమారు 9 నెలల తరువాత శిశువు పుడుతుంది. ఈ ప్రక్రియను సహజ లేదా అసిస్టెడ్ కన్సెప్షన్ అని అంటారు. ఐవీఎఫ్ అనేది అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీలో ఒక భాగం. ఇది ప్రత్యేకమైన వైద్య పద్ధతులను ఉపయోగించి మహిళ గర్భం దాల్చేందుకు సహాయపడుతుంది. సాధారణంగా ఇతర తక్కువ ఖర్చుతో కూడిన ఫెర్టిలిటీ పద్ధతులు విఫలమైతే ఐవీఎఫ్ పద్ధతిని ప్రయత్నిస్తారు. ఐవీఎఫ్ ప్రక్రియలో 5 ప్రధాన దశలు ఉన్నాయి. స్టిమ్యులేషన్, దీనిని సూపర్ ఓవులేషన్ అని కూడా అంటారు. మహిళ అండాల ఉత్పత్తిని పెంచేందుకు ఫర్టిలిటీ మందులు అనే ఔషధాలు ఇవ్వబడతాయి. సాధారణంగా ఒక మహిళ ఒకసారి ఒకే అండాన్ని ఉత్పత్తి చేస్తుంది, కానీ ఫర్టిలిటీ మందులు గర్భాశయాలను అనేక అండాలను ఉత్పత్తి చేయమని ప్రేరేపిస్తాయి. ఈ దశలో గర్భాశయాలను పరిశీలించేందుకు ట్రాన్స్వాజినల్ అల్ట్రాసౌండ్స్ మరియు హార్మోన్ స్థాయిలను పరీక్షించేందుకు రక్త పరీక్షలు చేయబడతాయి. అండాల స్వీకరణ, మహిళ శరీరం నుండి అండాలను తొలగించేందుకు ఫోలిక్యులర్ ఆస్పిరేషన్ అనే చిన్న శస్త్రచికిత్స చేయబడుతుంది. ఈ శస్త్రచికిత్స సాధారణంగా ఆరోగ్య సేవా కేంద్రాల్లోనే జరుగుతుంది. ప్రక్రియ సమయంలో నొప్పి అనిపించకుండా చేయడానికి మహిళకు అనెస్థీషియా లేదా పెయిన్ రిలీవింగ్ మందులు ఇవ్వబడతాయి. అల్ట్రాసౌండ్ చిత్రాలను మార్గదర్శకంగా ఉపయోగిస్తూ చికిత్సకర్త సన్నని సూదిని యోని ద్వారంగా గర్భాశయంలోని ఫోలిక్స్ లోకి చొప్పిస్తారు. ఆ సూది సెక్షన్ పరికరానికి అనుసంధానం చేయబడుతుంది. ఇది ఒక్కో ఫోలికల్ నుండి అండాలు మరియు ద్రవాన్ని బయటకు తీస్తుంది. ఈ ప్రక్రియను మరో గర్భాశయానికి కూడా పునరావృతం చేస్తారు. శస్త్రచికిత్స తరువాత కొంత అసౌకర్యం లేదా క్రాంపింగ్ అనిపించవచ్చు, కానీ ఇది 1 రోజు లోపల తగ్గిపోతుంది. చాలా అరుదైన సందర్భాల్లో అండాలను తొలగించేందుకు పెల్విక్ లాప్రోస్కోపీ అవసరమవుతుంది. ఒక మహిళ అండాలను ఉత్పత్తి చేయలేకపోతే లేదా లభించలేకపోతే దాతలు అందించిన అండాలను ఉపయోగించవచ్చు. ఇన్సెమినేషన్ మరియు ఫెర్టిలైజేషన్, పురుషుడి వీర్యాన్ని అత్యుత్తమ నాణ్యత గల అండాలతో కలిపి ఇన్సెమినేషన్ చేస్తారు. వీర్యకణం మరియు అండం కలిపే ప్రక్రియను ఇన్సెమినేషన్ అంటారు. అండాలు మరియు వీర్యకణాలను ప్రత్యేక పరిసర నియంత్రిత గదిలో నిల్వ చేస్తారు. ఇన్సెమినేషన్ తరువాత కొన్ని గంటల్లోనే వీర్యకణం అండంలోకి ప్రవేశిస్తుంది. ఫెర్టిలైజేషన్ సాధ్యత తక్కువగా ఉంటుందని భావించినప్పుడు వీర్యకణాన్ని నేరుగా అండంలోకి చొప్పిస్తారు. దీన్ని ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పెర్మ్ ఇంజెక్షన్ అని అంటారు. చాలా ఫెర్టిలిటీ కేంద్రాలు పరిస్థితులు సాధారణంగా కనిపించినా కొన్నిసార్లు కొన్ని అండాలపై ఐసీఎస్ఐ పద్ధతిని అనుసరిస్తాయి. ఎంబ్రియో కల్చర్, ఫెర్టిలైజేషన్ తరువాత అండం విభజన ప్రారంభించి అది ఎంబ్రియోగా మారుతుంది. లాబొరేటరీ సిబ్బంది ఎంబ్రియో సరైన రీతిలో పెరుగుతుందో లేదో తరచుగా పరిశీలిస్తారు. సుమారు 5 రోజుల్లో ఒక సాధారణ ఎంబ్రియో అనేక కణాలను ఉత్పత్తి చేస్తూ క్రియాశీలంగా విభజన జరుగుతుంటుంది. జెనెటిక్ వ్యాధుల జోడు ఉన్న దంపతులు ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ డయాగ్నోసిస్ పద్ధతిని పరిగణించవచ్చు. ఇది సాధారణంగా ఫెర్టిలైజేషన్ తర్వాత 3 నుంచి 5 రోజుల్లో నిర్వహిస్తారు. ఈ ప్రక్రియలో ప్రతి ఎంబ్రియో నుంచి ఒక కణం లేదా కణాలను తీసి వాటిని నిర్దిష్ట జెనెటిక్ రుగ్మతల కోసం స్క్రీన్ చేస్తారు. పీజీడి ఎంబ్రియోలను ఎంపిక చేసుకునే విషయంలో తల్లిదండ్రులకు సహాయపడుతుంది. దీని ద్వారా జన్మనిచ్చే శిశువుకు రుగ్మతను బదిలీ చేసే అవకాశం తగ్గుతుంది. అయితే ఈ పద్ధతి వివాదాస్పదమైనదిగా భావించబడుతుంది మరియు అన్ని కేంద్రాల్లో అందుబాటులో ఉండదు. ఎంబ్రియో ట్రాన్స్ఫర్, అండాల స్వీకరణ మరియు ఫెర్టిలైజేషన్ తరువాత 3 నుండి 5 రోజుల్లో ఎంబ్రియోలను మహిళా గర్భాశయాల్లోకి ఉంచుతారు. ఈ ప్రక్రియ సాధారణంగా ఆరోగ్య సేవా కేంద్రంలో మహిళ జాగ్రత్తగా ఉండగానే జరుగుతుంది. చికిత్సకర్త ఒక సన్నని పైప్ ద్వారా ఎంబ్రియోలను మహిళ యొక్క యోనిలో గర్భాశయ ద్వారం ద్వారా
గర్భాశయంలోకి చొప్పిస్తారు. ఒక ఎంబ్రియో గర్భాశయ గోడలో పట్టువేసి పెరుగుతుంది, అంటే గర్భవతి అవుతుంది. ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ ఎంబ్రియోలను గర్భాశయంలో ఉంచడం వలన జంటలు మూడొంతు లేదా మరింత మంది పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది. ఎంబ్రియోలను ఎన్ని ఉంచాలనే విషయం అనేక అంశాలపై ఆధారపడి, ముఖ్యంగా మహిళ యొక్క వయసు ఆధారంగా ఉంటుంది. వినియోగించని ఎంబ్రియోలను స్టోర్ చేయవచ్చు లేదా దానిని ఇతరులకు దానం చేయవచ్చు. ప్రక్రియ ఎందుకు చేయబడుతుందంటే, ఐవీఎఫ్ పద్ధతి మహిళ గర్భం దాల్చేందుకు సహాయం చేయడానికి చేయబడుతుంది. ఇది అనేక ఫర్టిలిటీ సమస్యలను చికిత్స చేయడానికి ఉపయోగించబడుతుంది. అందులో మహిళ యొక్క వయసు పెరగడం, గర్భాశయ సంగ్రంథాలను రంధ్రపడి లేదా నిరోధించబడటం, ఎండోమెట్రియోసిస్, పురుషుల ఫెర్టిలిటీ సమస్యలు, వీర్య కణాల సంఖ్య తగ్గడం లేదా బ్లాకేజ్, అప్రత్యక్ష ఫెర్టిలిటీ, పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్. ఐవీఎఫ్ ప్రక్రియ పెద్ద మొత్తంలో శారీరక మరియు భావోద్వేగ శక్తి, సమయం మరియు డబ్బును అవసరమవుతుంది. అనేక ఫెర్టిలిటీ సమస్యలు ఎదుర్కొంటున్న దంపతులు మానసిక ఒత్తిడి మరియు డిప్రెషన్ను అనుభవిస్తారు. అత్యంత అరుదుగా ఫెర్టిలిటీ మందులు ఓవరిన్ హైపర్ స్టిమ్యులేషన్ సిండ్రోమ్ కు కారణమవ్వచ్చు. ఈ స్థితి వల్ల కడుపు మరియు ఛాతీలో ద్రవం కుట్టుకుంటుంది. లక్షణాలలో అబ్డోమినల్ నొప్పి, బ్లోటింగ్, వేగంగా బరువు పెరగడం, వాంతులు, బలహీనత మరియు ఉసిరిపోవడం ఉన్నాయి. సరళమైన కేసులను బెడ్ రెస్ట్ తో చికిత్స చేయవచ్చు. తీవ్రమైన కేసులు ద్రవాన్ని సూదితో తీసివేయడం మరియు హాస్పిటలైజేషన్ అవసరమవుతుంది. ప్రస్తుతం వైద్య అధ్యయనాలు ఫెర్టిలిటీ ఔషధాలు ఓవరిన్ క్యాన్సర్ కు సంబంధం కలిగి ఉండవని చూపించాయి. అండాల స్వీకరణకు సంబంధించిన ప్రమాదాలలో అనస్థీషియా ప్రతిస్పందన, రక్తస్రావం, ఇన్ఫెక్షన్ మరియు గర్భాశయ పరిసరాల్లోని నిర్మాణాలకు గాయాలు ఉన్నాయి. ఒకే సమయంలో ఒకటి కంటే ఎక్కువ ఎంబ్రియోలను గర్భాశయంలో ఉంచడం వల్ల పలు గర్భధారణల ప్రమాదం ఉంటుంది. ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ బేబీలను ప్రసవించడం ప్రిమెచ్యూర్ పుట్టడం మరియు తక్కువ బరువు బేబీ పుట్టే ప్రమాదాన్ని పెంచుతుంది. ఐవీఎఫ్ చాలా ఖరీదైనది, కానీ అన్ని రాష్ట్రాల్లో ఆరోగ్య బీమా కంపెనీలు కొన్ని రకాల కవరేజీని అందించాలని చట్టాలు ఉన్నాయి. కానీ చాలా బీమా ప్రణాళికలు ఫర్టిలిటీ చికిత్సను కవర్ చేయవు. ఒకే ఐవీఎఫ్ సైకిల్ కు సంబంధించిన ఫీజులు, మందులు, శస్త్రచికిత్స, అనెస్థేషియా, అల్ట్రాసౌండ్స్, రక్త పరీక్షలు, అండాలు మరియు వీర్య కణాలను ప్రాసెస్ చేయడం, ఎంబ్రియో నిల్వ మరియు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ వంటి ఖర్చులను కలిగి ఉంటాయి. ఒక ఐవీఎఫ్ సైకిల్ యొక్క ఖర్చు సుమారు 10,27,986 నుండి 14,56,624 మధ్య ఉంటుంది. ఐవీఎఫ్ చేసిన మహిళలు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తరువాత 8 నుండి 10 వారాల పాటు ప్రతిరోజు ప్రొగెస్టెరాన్ హార్మోన్ యొక్క ఇంజెక్షన్లు లేదా టాబ్లెట్లు తీసుకోవాలి. ప్రొగెస్టెరాన్ అనేది గర్భాశయాన్ని ఎంబ్రియోకు చేరడానికి సిద్ధం చేయడానికి సహాయపడే హార్మోన్. ఇది సహజంగా గర్భాశయాల ద్వారా ఉత్పత్తి అవుతుంది. ప్రొగెస్టెరాన్ కూడా ఇంప్లాంట్ అయిన ఎంబ్రియోను పెంచడానికి మరియు గర్భాశయంలో స్థిరపడటానికి సహాయపడుతుంది. మహిళ గర్భవతిగా మారిన తరువాత 8 నుండి 12 వారాల పాటు ప్రొగెస్టెరాన్ తీసుకోవడం కొనసాగించవచ్చు. గర్భవతిగా మారిన ప్రారంభ దశలలో ప్రొగెస్టెరాన్ తక్కువగా ఉండడం వల్ల గర్భస్రావం కావచ్చు. ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తరువాత సుమారు 12 నుండి 14 రోజుల పాటు గర్భధారణ పరీక్ష చేయించుకోవాలి. ఐవీఎఫ్ చేసిన మహిళలు ఈ కింద లక్షణాలు ఉన్న వెంటనే మీ వైద్యుడిని సంప్రదించాలి. 100 కంటే ఎక్కువ జ్వరం, పెల్విక్ నొప్పి, యోనిలో అధిక రక్తస్రావం, మూత్రంలో రక్తం. ఐవీఎఫ్ ప్రాసెస్ ని ఏఆర్టీ, టెస్ట్ ట్యూబ్ బేబీ ప్రక్రియ, ఇన్ విట్రో అని అంటారు. ఐవీఎఫ్ క్లినిక్స్ జంట గర్భధారణల రిస్క్ ఎక్కువగా ఉండే కారణంగా సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్లను ప్రోత్సహిస్తున్నాయి. జంట గర్భధారణల కంటే సింగిల్టన్ గర్భధారణలలో సంక్లిష్టతలు తక్కువగా ఉంటాయి. ట్రాన్స్ఫర్ చెయ్యని ఎంబ్రియోలను ఫ్రీజ్ చేసి భద్రపరచవచ్చు. ఆ ఫ్రీజ్ చేసిన ఎంబ్రియోలను తిరిగి గర్భాశయంలో ప్రవేశపెట్టే ప్రాసెస్ ని ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ప్రాసెస్ అని అంటారు. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాల్ని కామెంట్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.